తేనెటీగను చూస్తే చనిపోతారట. ఏంటి, తేనెటీగను చూస్తే చనిపోతామా? ఏది చూపించండి, నేను కూడా ఓసారి చూస్తా అని మాత్రం అనకండి. ఎందుకంటే నేను చెబుతున్నది నిజం. తరువాత మీ ఇష్టం. ఏంటి, నమ్మటం లేదా? అయితే మీరు ఈ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే. అవును, నేను చెబుతున్నది మీరు వింటున్నది నిజం. అందంగా భారీగా ఉండే ఆ తేనెటీగ చాలా డేంజర్ అంటున్నారు పరిశోధకులు. వాటి రెక్కల నుండి చాలా భయంకరమైన శబ్దాలు వస్తాయట. మామూలుగా అయితే తేనెటీగ ఎగిరేటప్పుడు రెక్కలు నిమిషానికి 11,400 సార్లు ఆడిస్తుంది. ఇక తేనెటీగ గరిష్టంగా 6 మైళ్ళ వరకు ఎగురుతుంది మరియు గంటకు 15 మైళ్ళ వేగంతో వెళ్తుంది. తేనెటీగల కాలనీలో 20,000 నుంచి 60,000 తేనెటీగలు మరియు ఒక రాణి ఈగ ఉంటాయి. వర్కర్ తేనెటీగలు పురుషుడు 6 వారాల పాటు జీవిస్తాయి మరియు అన్ని పనులను చేస్తాయి. రాణి తేనెటీగ 5 సంవత్సరాల వరకు జీవించవచ్చు మరియు గుడ్లు పెట్టే ఏకైక తేనెటీగ. రాణి తేనెటీగ వేసవి నెలల్లో అత్యంత బిజీగా ఉంటుంది. రోజుకు 2,500 గుడ్ల వరకు పెడుతుంది. వర్కర్ తేనెటీగల కంటే పెద్దవి మగ తేనెటీగలు. వీటిని డ్రోన్ బీస్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ తేనెటీగ ఇండోనేషియాలోని మారుమూల ద్వీపంలో ఉంటుందట. దీని పొడవు రెక్కలతో కలిపి సుమారు 60 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ జాతుల్లోని ఆడ తేనెటీగలు పుట్టల్లో గూడు కట్టుకొని ఉంటాయి. తమ పొడవాటి దవడతో చెట్ల నుంచి జిగురును సేకరించి తమ గూడును పటిష్టంగా మార్చుకుంటాయి. దట్టమైన చెట్లు ఉండే అడవుల్లోనే ఇవి కనిపిస్తాయి. చెట్ల నుంచి వచ్చే జిగురుపై ఇవి ఆధారపడతాయి. ఇండోనేషియాలోని ఉత్తర మెలాస్కస్ దీవిలో ఇవి కనుగొన్నారు. బ్రిటిష్ పరిశోధకుడు ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ 1858లో ఈ తేనెటీగ గురించి వర్ణించారు. అప్పటి నుంచి ఈ కీటకాన్ని ఆయన పేరుతోనే వాలెస్గా పిలుస్తున్నారు. 1981లో శాస్త్రవేత్తలు అనేక రకాల తేనెటీగ జాతులను గుర్తించారు. కానీ అందులో ఈ వాలెస్ జాతి కనిపించకపోవడం విశేషం. ఫ్లయింగ్ బుల్డాగ్గా కనిపించే ఈ తేనెటీగను చూస్తే మాత్రం చనిపోతారని కొందరు చెబుతుంటారు. అయితే సరైన ఆధారాలు లేకుంటే ఇలాంటివి నమ్మలేమంటున్నారు శాస్త్రవేత్తలు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.